సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ఆర్కియాలజీ, రియల్ ఎస్టేట్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి, అది కుటుంబ సభ్యుల పేరు మీదే ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. అష్టమ శని నడుస్తున్న పేరు ప్రఖ్యాతలు బలంగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఎవరైనా సరే మీరు ఏదైనా చెబితే అది విని ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుని వెళ్ళాలి, తర్వాత భగవంతుడే మనకు ఆశీస్సులు ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్తారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు. సినీ కళారంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు, కొత్త అవకాశాలు ఇలా కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అనుకోని ఒక పదవి లభించే అవకాశం గోచరిస్తోంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. దైవ దర్శనాలు, విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంత కష్ట సమయం అని చెప్పచ్చు. కష్టాదిగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మనం కష్టపడి పైకి ఎదగాలి అన్న ఒక ఆలోచన మీకు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా డైవర్ట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధువుల్లో చిన్న విషాదం చోటు చేసుకుంటుంది. ఎక్కువగా మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామ స్మరణ చేయడం, ఒక 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి, లేదా శనికి జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.